సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. మీ కొడుకు అనుకి యాక్సిడెంట్ చేశాడు, ఆ విషయంలోనే జైలుకి వెళ్ళాడు. కానీ మీరు అను బ్రతికి ఉందని ఆశని వాసుదేవ్కి కల్పించారు. మీరు కావాలనే లేనిది ఉన్నట్టు చెప్పారు. ఆయన అదే నిజం అనుకుని అదే భ్రమలో అను గురించి ఆలోచించి పిచ్చివాడవుతున్నాడు. నిజంగా మా అను బ్రతికి ఉంటే మాకు అప్పగించండి, లేకపోతే లేదని ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. కానీ ఇలా ఆశలు పెంచి మనుషుల్ని చంపటం కరెక్ట్ కాదు మాదేవి గారు. మీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. ఎందుకు ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు? చూడండి మీనాక్షి గారు, అను బ్రతికే ఉందని నేను వాసుదేవ్కి చెప్పలేదు. నా మాటల్ని ఆయన వేరే విధంగా ఊహించుకుని అతను పిచ్చివాళ్ల భ్రమలో బ్రతికితే దానికి నేను బాధ్యురాల్ని కాదు, నాకు సంబంధం లేదు. పదే పదే మీరిలా మా ఇంటికొచ్చి గొడవ చేయడం పద్ధతి కాదు. దయచేసి బయటికి వెళ్ళండి. అనవసరంగా గొడవ చేయాల్సిన అవసరం మాకేంటి? మీరు అలా ప్రవర్తించారు కాబట్టి అడగడానికి వచ్చాను. సెక్యూరిటీ మేడం, ఈవిని బయటికి పంపించేయండి. అర్థమైంది ఉమాదేవి గారు, మీకు ఎదుటి మనిషిని అర్థం చేసుకునే శక్తి మాత్రమే కాదు, సంస్కారం కూడా లేదని అర్థమైంది. పైన దేవుడున్నాడు, చూస్తూ ఊరుకోడు. అమ్మా, లాయర్ గారు లైన్లో ఉన్నారు. హలో. సారీ మేడం, శక్తి గారికి బెయిల్ రాలేదు. ఏం చెప్తున్నారు లాయర్ గారు? అవును మేడం, మీరు వెంటనే బయలుదేరండి. చూడు బాబు, రోజురోజుకి నువ్విలా దిగులుతో అను ఆలోచనలతో గడుపుతున్నావు. నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నువ్వలా తాగి రోడ్డు మీద పడిపోతే నిన్న పరిస్థితిలో చూసి కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. అవును సార్, అను ఆలోచనతో రోజురోజుకి మీరిలా అయిపోతుంటే చాలా భయంగా ఉంది సార్. నిన్ను రోడ్డు మీద ఆ పరిస్థితిలో చూసి మీనాక్షి కూడా తట్టుకోలేకపోయింది బాబు. చాలా సంతోషం అండి, మీరు బాధ్యత తీసుకుని నన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ తను రాకుండా మీతో పంపించిందంటే తన మనసులో నాకున్న గౌరవం, బాధ్యత నాకు అర్థమవుతుంది సార్. నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నన్ను అంటి ముట్టినట్టు మీతో పంపించిందంటే నాకు బాధగా ఉంది. చూడండి సార్, మరోసారి నన్ను అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా దయచేసి పట్టించుకోవద్దు. నా కూతురు చనిపోయిందని నేను జీవోత్సవంలా బ్రతికాను సార్. కానీ నా కూతురు బ్రతికే ఉందన్న ఆశ నాలో ఆయువును పోసింది, ఏదో తెలియని శక్తినిచ్చింది. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురుని వెతికే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. బాబు, అవేం మాటలు సార్? మాటలు కాదు రవి, ప్రేమ ఆప్యాయతల్ని పంచి నా జీవితంలో వెలుగులు నింపిన నా కూతురు లేనప్పుడు నేను బ్రతికేం లాభం రవి. సీనియర్, ఇప్పుడు ఎలా ఉంది సీనియర్? ఎందుకొచ్చావు? అదేంటి సీనియర్, మిమ్మల్ని చూసెళ్దామని వచ్చాను. నీకు నాకు ఏ సంబంధం ఉందని చూడడానికి వచ్చావు? ఏ బంధం ఉందని పలకరించడానికి వచ్చావు?
నువ్వు ఇంటికొచ్చి మరి నేను నీ కొడుకును కాదు, మళ్ళీ ఎప్పుడు అలా పిలవద్దు, అను మాత్రమే మీ కూతురని చెప్పి వెళ్ళావు కదా. అంతకుముందు మీ అమ్మ నేను మీ భార్యని కాదని నన్ను పరావ్యక్తిలా చూసింది. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని నన్ను ఏ సంబంధం లేనబడిగా చూశారు. ఇప్పుడెందుకు వచ్చా? మీరు నాకేం కాదు, నేను మీకేం కాదు. మీరు అనవసరంగా నా ఆరోగ్యం గురించి, పరిస్థితిని గురించి ఆందోళన పడకండి. పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చూడు జయ్, నీకు వయసుకు మించిన మానసిక పరిణితి ఉందని నాకు తెలుసు. నువ్వు నా గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నావు కూడా నాకు తెలుసు. నువ్వన్న ఒక్కొక్క మాట నాకు గుర్తుందే. నువ్వు ఇక్కడికి రావద్దా? సీనియర్, చూడు జయ్, నువ్వు ఏ బంధంతోనైనా, ఏ సంబంధంతోనైనా మరోసారి నా దగ్గరికి రావద్దు. అది స్నేహబంధమైనా, రక్త సంబంధమైనా. మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించద్దు. స్నేహితుడుగా వచ్చి మిమ్మల్ని ఎందుకు కలవకూడదు? జై, నువ్వు స్నేహితుడిగా నా దగ్గరికి వచ్చినా నీలో మాత్రం నాకు నా కొడుకే కనిపిస్తాడు. నా కొడుకు నా కళ్ళెదురుగా ఉండగా కొడుకనే భావన చంపేసి స్నేహితుడిగా నేను నీతో కలవలేను. అలాంటివి నీకు మీ అమ్మకు సాధ్యమేమో, కానీ నాకు మాత్రం సాధ్యం కాదు. అది కాదు సీనియర్. వద్దు, ఇంకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు. మరోసారి నా దగ్గరికి రావద్దు. రోడ్డు మీద పడి ఉన్న నన్ను జాలితో ఇంటికి పంపించినందుకు మీనాక్షి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంటికి తీసుకొచ్చిన మీకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నన్ను చూసి వెళ్ళటానికి వచ్చిన జైకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక వెళ్ళరండి. సారీ రండి అన్నందుకు. వెళ్ళండి. పద జై. శక్తి, ఊరుకోరా. ఏంట్రా ఇది చిన్న పిల్లాళ్ళ? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నీ కొడుకు చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. నీ అధికారం, నీ పలుకుబడి, మనకున్న డబ్బు ఏవి నన్ను కాపాడలేకపోయాయమ్మా. నాకు బెయిల్ రాలేదమ్మా. ఇక నువ్వు నీ కొడుకుని మర్చిపో అమ్మా. రే శక్తి, ఏంట్రా మాటలు? లేదమ్మా, ఆ వాసుదేవ్ గెలిచాడమ్మా. ఇక భవిష్యత్తులో మేయర్ అవ్వాల నా కాల గంగలో కలిసిపోయినట్టేనమ్మా. నేను జైల్లో చెప్పకూడదేంటో జీవితాంతం నరకం చూడాల్సిందేనమ్మా. అమ్మా, నేను భయపడేది ఆ వాసుదేవ్ కాదు. నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నందుకు, ఆ వాసుదేవ్ చేతిలో నువ్వు ఓడిపోయినందుకు అవమానంగా ఉందమ్మా. రే శక్తి, ఇప్పుడు ఏమైందన్రా? బెయిల్ రానంత మాత్రాన అంతా అయిపోయినట్టేనా? అమ్మా, 2 మెట్లు ఎక్కగలిగితే మరో 3 మెట్లు ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. మనం పూర్తిగా కిందే ఉన్నామమ్మా. కానీ ఆ వాసుదేవ్
4 మెట్లు పైనున్నాడమ్మా. ఆ వాసుదేవే గెలిచాడమ్మా. అనుకున్నది సాధించాడు. తట్టుకోలేకపోతున్నానమ్మా. నా వల్ల కావడం లేదు. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నానమ్మా. నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రానా, బెయిల్ రాకుండా ఆపినంత మాత్రానా వాసుదేవ్ గెలిచినట్టు కాదురా. నాకు నువ్వు మాటలతో చెప్పే ధైర్యం కన్నా ఆ వాసుదేవ్ చేసిన అవమానమే నన్ను ఇంకా కుంగతీస్తుందమ్మా. నేను జైలుకెళ్తున్నానన్న బాధ కంటే రేపటి నుండి నువ్వు పడే ప్రతి మాట నన్ను ఇంకా బాధ పెడుతుందమ్మా. నువ్వు అనుభవించే నరకాన్ని తలుచుకుంటేనే ఛే, ఓడిపోయామమ్మా. మనం ఓడిపోయాం. అమ్మా వదలద్దమ్మా. ఆ వాసుదేవుని వదలొద్దు. నాన్న ఆశయాన్ని, నా భవిష్యత్తుని నాశనం చేసి నిన్నింతగా బాధ పెడుతున్న ఆ వాసుదేవుని వదలద్దమ్మా, వదలొద్దు. కుంగిపోవద్దు శక్తి. ధైర్యంగా ఉండరా, నీకు నేనున్నాను. నా కొడుక్కి ఈరోజు బెయిల్ దొరక్కపోవచ్చు. నీ మీద పడ్డ నిందలన్నీ తొలగిపోయి నువ్వు బయటకొచ్చేలా చేస్తాన్రా. నాకు ఆ నమ్మకం పోయిందమ్మా. అమ్మా, అన్నయ్య! మీరు నాకేం కాదు, నేను మీకేం కాదు. బాబాయ్, ఆయన ఇంట్లో దిగబెట్టారా? ఆయనకిప్పుడెలా ఉంది? వాసుదేవ్ పరిస్థితి ఏం బాలేదమ్మా. ఏంటి బాబాయ్ మీరు చెప్పేది? అవునమ్మా. అను మీద ధ్యాస ప్రాణం పెట్టుకొని తిరిగొస్తుందన్న నమ్మకంతో అతను బ్రతుకుతున్నాడు. కూతురు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ఉమాదేవి అతని ప్రయత్నాలు సాగనివ్వడం లేదు. వాసుదేవ్ బాధని ఓదార్చే తోడు లేకపోవడంతో మందుతో సహవాసం మొదలుపెట్టాడు. తాగుడుకు అలవాటు పడ్డాడమ్మా. అతను ఆ బాధ నుండి ఎలా బయటపడతాడు అర్థం కావడం లేదమ్మా. అను తిరిగొస్తే తప్ప వాసుదేవ్ మామూలు మనిషి అయ్యేలా లేడమ్మా. అమ్మా, ఆయన నా మీద కూడా కోపడ్డారమ్మా. నీ మీద ఎందుకు? నేను కూడా ఆయన్ని కలుద్దామని అక్కడికి వెళ్ళాను. నీకు నాకు ఏ సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావు, ఇక నువ్వు ఇక్కడికి రావద్దు అని చాలా కోపంగా చెప్పారమ్మా. అవునమ్మా. ఏ సంబంధం లేదనుకుంటున్నప్పుడు ఊరికే వచ్చి పదే పదే జ్ఞాపకం చేయడం ఎందుకని జై మీద కోప్పడ్డాడు. నాకైతే చాలా బాధ అనిపించిందమ్మా. అను గురించి తెలుసుకోవాలన్నా, అను గురించి చెప్పాలన్నా ఇంతకు ముందు ఒక ఫ్రెండ్లా వెళ్ళేవాడిని. అలా కూడా రావద్దని చాలా గట్టిగా చెప్పారమ్మా. ఏం చేయాలో తెలియలేదమ్మా. రేయ్, నిన్న ఇంటికి వెళ్ళొద్దని ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఆయన కూడా వద్దంటున్నారు. అలాంటప్పుడు వెళ్లాల్సిన అవసరం నీకేంట్రా? అలా మాట్లాడతావేంటమ్మా? నేను వాసుదేవ్ గారు నా తండ్రిని, కొడుకుగా ఆయనకు ప్రేమ చూపించడానికి నీ మాటల్ని ఎదిరించి అక్కడికి వెళ్ళడం లేదమ్మా. అను గురించి మాత్రమే ఆ ఇంటికి వెళ్తున్నాను. అను ఎక్కడుందో తెలుసుకోవడం కోసమే ఆయనతో మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడేమో అలా కూడా మాట్లాడొద్దు అంటే అను మన దగ్గరికి ఎలా తిరిగి వస్తుందో అని నాకు అర్థం కావడం లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? పరిస్థితిని అర్థం చేసుకోకుండా నువ్వే తాపత్రయపడుతున్నావు. నిజంగా మన తలరాత బాగుంటే, అను బ్రతికే ఉంటే ఎలాగోలా తిరిగి వస్తుంది. నువ్వేం ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళొద్దు అని నువ్వు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావమ్మా. కానీ దానివల్ల నేను పడే బాధ నీకు తెలియడం లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, నీకెప్పుడు ఆయన అంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నావు. అను కూడా ఆయనకు దగ్గరే ప్రేమ చూపించింది. అది కూడా నీకు ఇష్టం లేదు.
మీరిద్దరు దూరంగా ఉంటున్నారని అను చాలా బాధపడేది. ఇప్పుడేమో ఓ కొడుగ్గా నాన్నని కలవద్దని నువ్వు చెప్తున్నావు. కనీసం ఫ్రెండ్గా కూడా కలవడానికి కుదరదని ఆ వాసుదేవ్ గారు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదమ్మా. జే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలేంటో మాకు తెలీదమ్మా. నాకేమో నాన్న ఉండి కూడా కనీసం ఒక స్నేహితుడిగా కూడా కలవలేని పరిస్థితి, నీకేమో భర్త ఉండి కూడా కలవలేని పరిస్థితి. ఇంకెన్ని రోజులు మనం ఇలా ఉండాలమ్మా? వాసుదేవ్ గారికి ఈ ప్రపంచంలో ప్రేమ పంచేది అను ఒక్కదే. ఇప్పుడు తను కూడా దగ్గర లేదు. నేను కొడుకునని తెలిసినా దగ్గరికి తీసుకోలేకపోతున్నారమ్మా. నీకు ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఆయనకు దగ్గర కాలేకపోతున్నాను. అందుకే ఆయన అన్ని కోల్పోయిన వాళ్ళ బాధపడడంలో తప్పేముందమ్మా? అమ్మా, ఇదంతా నేను తండ్రిగా ఆయన మీద నాకున్న ప్రేమతోనో కొడుకుగా దగ్గర అవ్వాలనో నేను ఇలా మాట్లాడడం లేదమ్మా. నేను పుట్టిన దగ్గర నుంచి నీ తర్వాత నాకు తోడుగా ఉంది, నాతో ఆడుకున్నది, నాతో కలిసి తిరిగింది నా చెల్లెలు అనునే అమ్మా. నాతో కలిసి తిరిగిన నా చెల్లెలు ఈ కొన్ని రోజులు నా పక్కన లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఖచ్చితంగా బ్రతికే ఉందని నమ్ముతున్నాను. నా చెల్లెల్ని మళ్ళీ తీసుకుని వచ్చి నాకు అప్పగించేది ఒక్క వాసుదేవ్ గారే అమ్మా. ఆయనేమో చెల్లెల గురించి ఆలోచిస్తూ తాగి రోడ్ల మీద పడిపోతున్నారు. మీ మధ్యలో ఉన్న గొడవల వల్ల నన్ను కూడా దగ్గరికి రావద్దు అంటున్నారు. మరి నా చెల్లెల్ని ఎవరు తీసుకొస్తారమ్మా? మీ గొడవల వల్ల నా చెల్లెల్ని తీసుకొచ్చే ఒక్క ఆధారం కూడా దూరం అయిపోయింది కదమ్మా. ఏ కొడుక్కి ఇలాంటి బాధ ఉండకూడదమ్మా. ఓ కొడుగ్గా నాన్నని కలవద్దని నువ్వు చెప్తున్నావు. కనీసం ఫ్రెండ్గా కూడా కలవడానికి కుదరదని ఆ వాసుదేవ్ గారు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదమ్మా. నేను కొడుకునని తెలిసినా దగ్గరికి తీసుకోలేకపోతున్నారమ్మా. నీకు ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఆయనకు దగ్గర కాలేకపోతున్నాను. వాసుదేవ్, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? సంతోషంగా ఉన్నావా? నీ మనసు ఆనందంతో చిందులేస్తుందా? ఈరోజు నా జీవితంలో అత్యంత దుర్దినం. ఎందుకిలా మాట్లాడుతున్నావు రమాదేవి గారు? ఏది జరగాలని నువ్వు కోరుకున్నావో, ఏది జరగకూడదని నేను ప్రయత్నం చేశాను, అదే జరిగింది. నా కొడుకు శక్తికి బెయిల్ రాకుండా చేశావు. నా కళ్ళ ముందే నా కొడుకు చేతులకు సంకెళ్ళు వేసి జైలుకు తీసుకుని వెళ్లారు. మిస్టర్ వాసుదేవ్, నా కొడుకుని ఉన్నత స్థానంలో చూడాలి అనుకున్నాను. వాడి భవిష్యత్తు గురించి కలలు కన్నాను. ఈ సిటీకి వాడే కాబోయే మేయర్ అని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది. కానీ
భర్త ఆశయాన్ని నువ్వు గంగలో కలిపావు. ఇప్పటి వరకు నువ్వేంటో చూపించావు వాసుదేవ్. ఇక నుంచి నేనేంటో నీకు చూపిస్తాను. గెట్ రెడీ. ఉమాదేవి గారు, మీరు కొడుకు జైలుకి వెళ్ళాడన్న బాధలో ఉన్నారు. బెయిల్ రాలేదన్న దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం వల్ల వచ్చే ఆక్రోశంలో ఒక విషయం మర్చిపోతున్నారు. శక్తి తప్పు చేశాడు, అందుకే జైలుకెళ్ళాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆపు.